Hello guys, welcome back to Baby Jiska YouTube channel. Thanks for all the love you're showering on us. So please don't forget to like, share and subscribe to Baby Jiska YouTube channel. సో టైటిల్లో చూస్తున్నట్టే ఇవాళ మీకు నా ఖతార్లో హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తున్నానండి. ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇది నా హస్బెండ్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన యూనివర్సిటీ లోపల ఉన్న హౌస్ అనమాట. ఇదంతా యూనివర్సిటీ క్వార్టర్స్ అండి. సో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో హాల్ ఉన్నదన్నమాట. చాలా స్పేషియస్ హౌస్ అండి ఇది. అలాగే వెల్ ఫర్నిష్డ్. ఇక్కడ ఉన్న ఫర్నిచర్ కానీ, సోఫాలు కానీ, టీవీ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిందే. సో ఇక్కడ ఒక కార్నర్లో హాల్లో ఇలా బట్టలు కూడా ఆరేసుకుంటున్నానండి, ఒక స్టాండ్ పెట్టుకుని. బికాజ్ ఇక్కడ బయట బట్టలు ఆరేసుకోకూడదు. అలాగే ఇక్కడ హాల్లో 2 విండో వ్యూస్ వచ్చాయండి. సో బయటకి మనకి బాగా మంచి వ్యూ కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ చాలా హాట్ అండి, టెంపరేచర్ చాలా హై ఉంటుంది. డే టైం ఎంత హాట్గా ఉంటుందో నైట్స్ కూడా అలానే ఉంటుంది. అందుకే ఇక్కడ మొత్తం ఏసీ అనమాట. బయట ఎంత వేడిగా ఉంటుందో లోపలంతా చల్లగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి అరౌండ్ 1 PM ఇన్ ది ఆఫ్టర్నూన్ నేను షూట్ చేసిన వీడియో. బయట ఎవ్వరు లేరు, బికాజ్ అంత ఎండగా ఉంటే బయట ఎలా తిరుగుతారు చెప్పండి. సో ఇక్కడ డైనింగ్ టేబుల్, అలాగే డైనింగ్ టేబుల్ పక్కన ఒక చిన్న టేబుల్. అండ్ ఇక్కడ వచ్చిన కృష్ణుడు బొమ్మలు వచ్చేసి నా సిస్టర్ మౌనిక అండ్ మాధవ్, నా బ్రదర్ గిఫ్ట్ చేసిన ఐడల్స్ అనమాట. నేను ఖతార్ వస్తున్నానని. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. అండ్ ఇక్కడ జెసికా టీవీ చూస్తుందండి హ్యాపీగా. మధ్యాహ్నం లంచ్ చేసేసి టీవీ చూసుకుంటుందన్నమాట. అలానే ఈ టీవీ యూనిట్ పక్కన ఇదంతా జెసికాకి ఈ టేబుల్ మొత్తం తన ఆడుకునే బొమ్మలు కానీ, చిన్న చిన్న బుక్స్ కానీ, అలాగే ఇవన్నీ నేను ఇండియా నుంచి తెచ్చిన టాయ్స్ అండ్ బోర్డ్ అనమాట, తన్ని ఎంగేజ్ చేయడానికి. అండ్ ఇక్కడ ఇలా ఒక చిన్న రూమ్ ఇచ్చారండి హాల్కి ఆపోజిట్లో. ఇక్కడ ఏంటంటే హౌస్ క్లీనింగ్కి యూజ్ చేసే వ్యాక్యూమ్ క్లీనరు, ఇవన్నీ పెట్టుకోవడానికి. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ కూడా మనకి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిందేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఖతార్ గవర్నమెంట్ ఫర్ దిస్ హాస్పిటాలిటీ. ఎంత బాగుందో ఇక్కడ హౌస్ కానీ, మాకు ఇచ్చిన అలవెన్సెస్ కానీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఖతార్ గవర్నమెంట్ అండ్ యూనివర్సిటీ. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట. ఇక్కడ వాషింగ్ మెషిన్, డిష్ వాషరు, మైక్రోవేవ్ ఓవెన్, ఎవ్రీథింగ్ చాలా బాగుందండి. అండ్ ఇక్కడికి మేము వచ్చి 10 days అవుతుంది. మేమైతే ఇక్కడ కొంచెం సెటిల్ అయ్యాం. ఓకే, ఇక్కడ వెదర్కి అన్నిటికీ సెట్ అయ్యాము. అండ్ ఈ వీడియో కోసం ఇంత నీట్గా పెట్టుకోలేదండి. 24/7 ఎప్పుడు చూసినా ఇల్లు ఇలానే ఉంటుంది. ఈవెన్ ఇండియాలో ఉన్నా నాకు చాలా నీట్గా ఉంచుకోవడం ఇష్టం అనమాట హౌస్. అండ్ ఇక్కడ ఈ చిన్న చిన్న బాటిల్స్ అండ్ స్పైసెస్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఏవైతే అవసరం ఉంటాయో అవే తెచ్చానండి ఇండియా నుంచి. బికాజ్ మేము ఉండేది కూడా ముగ్గురమే, నేను, పాప అండ్ నా హస్బెండ్. అండ్ ఇవన్నీ కొద్దిగా డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ పాప కోసం అనమాట. అండ్ నెక్స్ట్ ఈ డిషెస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినవేనండి. మేము తినడానికి ప్లేట్స్, గ్లాసెస్, టీ కప్స్ ఇలాంటివన్నీ వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటేమో మనం క్లీనింగ్కి, ఒకటేమో డ్రింకింగ్ వాటర్ వస్తుందండి. అండ్ కిందనే క్లీనింగ్కి అవసరమైనవన్నీ పెట్టుకున్నాను. ఇలాగా మిక్సీ, దాని కిందన మిక్సీ జార్స్, మనం గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైనవన్నీ పెట్టాను. అది గ్రిల్ మెషిన్ అండి. అండ్ కిచెన్కి కింద డ్రాస్లో మాత్రం ఈ నైఫ్ సెట్ మాత్రం వాళ్ళు ఇచ్చింది. గరిట్లు ఇవన్నీ నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఈ చిన్న చిన్న బాక్సెస్ కానీ ఇవన్నీ ఇండియా నుంచి తెచ్చానండి. అవి కుంకుడుకాయలు అనమాట. ఎప్పుడైనా పాపకి కుంకుడుకాయలు స్నానం చేయించాలంటే యూజ్ అవుతాయి అనేసి. అండ్ ఫ్రిడ్జ్లో నిండా లైక్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్న కారము, పాపకి మిల్క్, పెరుగు, ఫ్రూట్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళాలంటే కొంచెం దూరం అనమాట. అందుకని ఎప్పటికప్పుడు రీస్టాక్ చేసి పెట్టుకుంటాము. వాళ్ళు మేము వచ్చేసరికి ఇంత నీట్గా పెట్టారండి ఫ్లాట్ అంతా ఆర్గనైజ్ చేసి. సో ఇచ్చేటప్పుడు కూడా మనం అంతే నీట్గా ఇవ్వాలి కదా. సో ఎప్పుడు ఇలానే మెయింటైన్ చేస్తాను. ఆ చిన్న చిన్న క్యాండిల్స్ మంచి ఫ్రాగ్రెన్స్ ఇచ్చావన్నమాట అవి. సో హౌస్లో ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ నేను తెచ్చుకున్నాను అక్కడ నుంచి. అండ్ ఇలా హాల్ నుంచి పక్కన వైపు నుంచి వెళ్తే ఎంట్రన్స్కి రైట్ సైడ్లో మా బెడ్రూమ్స్ అనమాట. అండ్ ఇది ఒక బెడ్రూమ్.
ఈ బెడ్రూమ్ మేము యూజ్ చేయట్లేదండి. ఈ బెడ్రూమ్లో సింగిల్ బెడ్స్ 2 ఇచ్చారండి. అలాగే ఈ బెడ్రూమ్కి ఒక బాల్కనీ వ్యూ. ఈవినింగ్స్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఈ కర్టెన్స్ అన్నీ తీసేసి ఉంచుతాను. చాలా మంచి వ్యూ కనిపిస్తుంది బయటికి. అండ్ ఇదంతా ఈ వార్డ్రోబ్ అంతా ఖాళీ అండి, ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే ఇది మేము అసలు యూజ్ చేయట్లేదు ఈ రూమ్. ఎప్పుడైనా అత్తమ్మాలు వస్తే వాళ్ళకి ఇద్దామని ఈ రూమ్ అలా వదిలేసాము. మా పేరెంట్స్ కానీ మా అత్తమ్మ వాళ్ళు కానీ వస్తే ఆ రూమ్ యూటిలైజ్ చేసుకుంటారని. సో ఇది కామన్ బాత్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లో ఇలా బాత్రూమ్ అనమాట. సో ఇది లోపలే షవర్ రూమ్ కూడా ఇచ్చారండి. ఇందులో హాట్ వాటర్, కోల్డ్ వాటర్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ గీజర్లు ఇవన్నీ ఇన్బిల్ట్ అండి. కాకపోతే మెయింటెనెన్స్ చాలా కష్టం అండి. ఫ్లోరింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా నీట్గా చాలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో డే అంతా నాకు ఈ వర్క్స్తోనే అయిపోతుంది. సో ఇది మేము యూజ్ చేస్తున్న బెడ్రూమ్ అండి. మేము వచ్చేసరికి బెడ్ కూడా నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. ఇప్పుడు మేము వచ్చి ఆల్మోస్ట్ 10 days పైన అయిపోతుంది. ఇది ఒక కార్నర్లో ఒక చైరు, డ్రెస్సింగ్ టేబుల్. ఈ డ్రెస్సింగ్ టేబుల్ టూర్ ఒక సపరేట్ టూర్ చేస్తానండి. లోపల చాలా ఉన్నాయి, సపరేట్ టూర్ చేస్తాను డ్రెస్సింగ్ టేబుల్ది మీ అందరి కోసం. అండ్ ఈ బెడ్రూమ్కి కూడా ఒక బాల్కనీ వ్యూ అనమాట. మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ ఇది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి బయట ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇలా బెడ్కి 2 sides 2 tables ఇచ్చారు. అలాగే ఒక కార్నర్లో మనం బట్టలు ఐరన్ చేసుకోవడానికి ఇలా ప్రొవైడ్ చేశారనమాట. ఈ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇలా క్లాసెట్ కూడా సపరేట్గా ఇచ్చారండి. చాలా పెద్ద వార్డ్రోబ్ ఉంది కానీ మేము అన్ని బట్టలు తెచ్చుకోలేదు, సగం ఇండియాలోనే వదిలేసి వచ్చాము. ఒక రో అంతా, ఒక కబోర్డ్లో ఒక రో అంతా జెసికా బట్టలు ఆర్గనైజ్ చేశానమాట. తన డైలీ వేర్ కానీ బయటకు వేసుకునేవి కానీ ఇలా సపరేట్గా ప్యాంట్స్ అండ్ షార్ట్స్ అలా అన్నీ సపరేట్ చేసి పెట్టాను. ఇలా ఒక లైన్ అంతా, ఒక కబోర్డ్ అంతా నా బట్టలు అనమాట. ఇదంతా ఖాళీ. ఇంకా ఇవన్నీ హ్యాంగర్స్ పెట్టుకోవడానికండి. సో ఇక్కడంతా నా హస్బెండ్ బట్టలు. సో ఈ క్లాసెట్ అంతా ఇలా ఫిల్ చేసుకున్నాం అనమాట. సో మేము ముగ్గురం ఈ బెడ్రూమే యూజ్ చేస్తున్నాము. అలాగే ఈ రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారనమాట ఈ బెడ్రూమ్కి. సో ఆ బాత్రూమ్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్ద బాత్రూమ్ అనమాట. ఇలా ఉంది ఈ బాత్రూమ్. అండ్ ప్లస్ ఒక షవర్ రూమ్ కూడా ఇచ్చారు. సో ఖతార్ అయితే కొంచెం ఇప్పుడు తిరుగుతున్నామండి, కొద్దిగా టెంపరేచర్ తక్కువ ఉంది అనేసి. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. చూసారు కదా నా హోమ్ టూర్ అంతా. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఖతార్ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ అండి. సో నేను వెళ్ళే ప్లేసెస్ కానీ మా లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ మీకు వీడియోస్ చేసి పెడతాను. సో డోంట్ మిస్ టు వాచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.